లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇరుముడి కట్టు శబరిమలెక్కి అభిషేకం మణికంఠునికి. ఇరుముడి కట్టు శబరిమలెక్కి అభిషేకం మణికంఠునికి. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరికొండలు మారుమోగుతున్నాయి. గత శుక్రవారం తెరుచుకున్న శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజలు కొనసాగుతున్నాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం దేవస్థానం బోర్డు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. రద్దీని నియంత్రించి భక్తులకు సజావుగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. గత 4 రోజుల నుంచి యాత్ర సజావుగా సాగుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పారు. ఇక మరొక వైపు శబరి యాత్రికుల కోసం నిలకల్ నుంచి పంపా మధ్య కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ మొదటి దశలో 383 బస్సులు నడుపుతోంది. మరో 192 బస్సులను సిద్ధంగా ఉంచింది. రెండో దశలో ఈ సంఖ్య 550కి పెంచనుంది. నిమిషానికి 1 చొప్పున సర్వీస్ అందుబాటులో ఉండగా భక్తుల రద్దీని బట్టి ఈ సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా కూడా అయ్యప్ప దర్శనం సజావుగా సాగుతుండడం తెలుగు ప్రజలకు ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. ఇరుముడి కట్టు శబరిమలెక్కి అభిషేకం మణికంఠునికి. ఇరుముడి కట్టు శబరిమలెక్కి అభిషేకం మణికంఠునికి. 2 నెలల మండల మకర విలక్కు పూజల కోసం శుక్రవారం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో పడిగాపులు కాయకుండా ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు పోలీసులు చేసిన ఏర్పాట్లకు మార్గం సుగమమైంది. పోలీస్ చీఫ్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఈ బాధితులను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది ఏర్పాట్ల విషయంలో కేరళ ప్రభుత్వం దేవస్థానం బోర్డు అనేక విమర్శలు ఎదుర్కొన్నాయి. పదునెట్టంబడి వద్ద అనుభవం లేని పోలీసులను నియమించడంతో గతసారి రద్దీ పెరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాత్రా సీజన్లో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఏడీజీపీ శ్రీజిత్ ఆదేశాల మేరకు పదునెట్టంబడి వద్ద విధులకు ఆసక్తి ఉన్న పోలీసులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వారిని 18 మెట్లకు ఇరువైపులా కూర్చోవడానికి అనుమతించారు. ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తున్నారు. నిమిషానికి సగటున 80 నుంచి 90 మంది భక్తులు 18 మెట్లు ఎక్కుతున్నారు. అంతకుముందు 60 మందిని మాత్రమే అనుమతించేవారు. కాగా సోమవారం సాయంత్రం వరకు 4 రోజుల్లోని అయ్యప్ప స్వామిని 2.26 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. రోజుకు దర్శనాల సమయం 18 గంటలుండేలా చర్యలు తీసుకోవడంతో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరోవైపు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసింది. వలియ నడపంతల నుంచి మొదలయ్యే ఈ క్యూ లైన్ నుంచి నేరుగా పదునెట్టంబడికి చేరుకోవచ్చని టీడీబీ చైర్మన్ పిఎస్ ప్రశాంత్ తెలిపారు. చిన్నారులు, వృద్ధులకు తోడుగా ఒకరిని అనుమతిస్తామని ఆయన చెప్పారు. అలాగే 18 మెట్ల వద్ద పోలీసుల డ్యూటీ సమయం కూడా 20 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించామని వివరించారు. నిమిషానికి కనీసం 80 మంది భక్తులు మెట్లపై నుంచి వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. పంపా నుంచి శబరికి వచ్చే మార్గంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందన్నారు. మరోవైపు శబరి యాత్రికుల కోసం నిలక్కల్ నుంచి పంపా మధ్య కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ మొదటి దశలో 383 బస్సులు నడుపుతోంది. మరో 192 బస్సులను సిద్ధంగా ఉంచింది. రెండో దశలో ఈ సంఖ్య 550కి పెంచనుంది. నిమిషానికి 1 చొప్పున సర్వీసు అందుబాటులో ఉండగా భక్తుల రద్దీని బట్టి ఈ సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు. ఆలయంలో దర్శనాలు ప్రారంభమైన మొదటి రోజు శనివారం నాడు 1000 సర్వీసులు నడిపినట్టు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఏది ఏమైనా అయ్యప్ప దర్శనం సజావుగా సాగుతుండడం తెలుగు ప్రజలకు ఊరట కలిగించే విషయమని చెప్పాలి. అభిషేకం మణికంఠునికి. ఇరుముడి కట్టు శబరిమలెక్కి అభిషేకం మణికంఠునికి. For more videos like this, subscribe Big TV channel.